ఫ్రెండ్స్ తిరుమలలో తొక్కిసలాట నిజం తెలుసుకోండి. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళం అవుతాం. అదేవిధంగా తిరుమలలో తొక్కిసలాట అనే విషయాలు పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ తిరుమల తొక్కిసలాట సంఘటనపై జస్టిస్ సత్యనారాయణ మూర్తి శుక్రవారం విజయవాడ నుంచి వర్చువల్‌గా మరో ముగ్గురిని విచారించారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీటీడీ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని రాజేశ్వరి, కర్ణాటకలోని బళ్ళారి నుంచి శ్రీదేవి, వైజాగ్ నుంచి ఆదిలక్ష్మి నాటి ఘటనపై వివరించారు. అయితే వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీకి భక్తులను క్యూలైన్లో పంపించకుండా బైరాగి పట్టేడస్ పెద్ద సంఖ్యలో పార్కులోకి వదిలేశారు. పోలీసులు ప్రయత్నమయ ఏర్పాట్లు చేయకుండా గేటు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. పార్కులోనూ క్యూలైన్లు ఏర్పాటు చేసి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు అని బాధితులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా విచారణకు బైరాగి పట్టెడ పార్కు వద్ద ఉండే 11 మంది దుకాణదారులు హాజరయ్యారు. కమిటీ ముందు హాజరైనట్టి ఘటనలను వివరిస్తే భవిష్యత్తులో పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురు కావచ్చన్న ఆందోళనతో రాలేదన్న ప్రచారం సాగుతోంది. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటబెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.